2 రోజులు ముందే వచ్చుంటే ఆయన్ని నేరుగా చూసి వాడి కల నెరవేర్చే వాళ్ళం అనే సంతోషం ఇప్పుడు లేకపోయినా కానీ ఇలాంటి సమయంలో శ్యామ్కిచ్చే సంతోషమైన విషయాలు ఇవేనని అక్కడి నుంచి మేమందరం వెళ్ళిపోయాం. శ్యామ్, ఇలా చూడు, మెకానిక్ షాప్లోనూ వీల్ చైర్లోనూ కూర్చోవడం కష్టమే. మన ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది బండైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు. రాత్రి మెకానిక్ రిపేర్ చేసేటప్పుడు రాత్రంతా మీ ఫ్రెండ్స్ అందరూ నీ దగ్గర ఉన్నారు చూడు, అది నమ్మకం. ఇలాంటి విషయాలు ఒక్కోసారి నేరుగా చూసినప్పుడు ఒక్కొక్కసారి జీవితంలో అన్నిటికన్నా మించిన ఆస్తి ఏదంటే స్నేహమనే అంటాను. అదే స్నేహానికి ఉదాహరణ. ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఈరోజు బెంగళూరుకి వెళ్ళాలని కారులో వచ్చాను. కోయంబత్తూరులో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి చూసి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు బండి రిపేర్ అయ్యే టెన్షన్లో ఉన్నప్పుడే మిమ్మల్ని చూశాను. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే బండి రిపేర్ అయ్యింది, రిపేర్ అయిన బండిని వదిలేసి ట్యాక్స్ లో వెళ్లకుండా ఇక్కడే ఉన్నది మీకోసమే అనుకుంటా. లేకుంటే నేను మిమ్మల్ని మిస్ అయ్యేవాడిని. మాకు అలాగే అనిపిస్తుంది సార్. అవును కదా? అవును, ఇక్కడ ఒకరు మిస్ అయ్యారే, అదే మినిస్టర్ గారు అబ్బాయి. హనీ. అవును. వాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. వాళ్ళ కజిన్ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అది చూసుకుని రేపు బయలుదేరతాడు. ఓకే, ముందు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఇతనికే. ఏదో తెలిసినోళ్ళు కదా అని చెప్పి వచ్చి పిలిచినప్పుడు ఇతను నిద్రలో లేసి షాప్ ఓపెన్ చేసి మన బండ్లు రిపేర్ చేసి ఇచ్చాడు. ఇతను మనూరే. చిన్న సెటప్ ఉంది. అవును, వీళ్ళ బండి ఏమైంది? అది లేట్ అవ్వదు, అయిపోవచ్చింది. ఓకే ఓకే, నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్ సార్. సరే. శ్యామ్,